ఇక్కడ స్క్రీన్ మీద ఒక వీడియో చూపిస్తున్నా. ఈ వీడియో అనేది 3-4 డేస్ అంటే 1 వీక్ నుంచి చాలామంది పంపించారు నాకు. డెఫినెట్లీ ఈ వీడియో చేద్దామని ప్లాన్ చేసిన నేను. 3-4 డేస్ నుంచి ఏం ప్రాబ్లమ్ అవుతుందంటే ఎక్స్‌పోర్ట్ ప్రాబ్లమ్ అవుతుంది. వీడియో మొత్తం చేసినా ఎక్స్‌పోర్ట్ ప్రాబ్లమ్ వచ్చింది. ఈ రోజుకి దానికి సొల్యూషన్ అయితే ఇచ్చాను నేను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ డెమో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. நகராத கடிகாரம் அதுபோல் நானும் நின்றிருந்து நீ எங்கு கொண்டே புன்னகைக்க போதும் கண்ணம்மா நீ கேட்கவே వీడియో అయితే చూస్తున్నారు కదా, ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకసారి చూసి వచ్చి ఇక్కడ చూడండి, చాలా బాగుంటది. మెయిన్ ఏందంటే ఈ వీడియో ఎక్స్‌పోర్ట్ ప్రాబ్లమ్ 100కి 200% వస్తది. నేను ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. దీనికి సంబంధించి 2 ప్రాజెక్ట్ ఇచ్చాను. ఇవి 2 ప్రాజెక్ట్ అసలు మనకు అవసరం లేదు. ఫస్ట్ ఫాంట్ ఉంటుంది ఈ వీడియో కింద. ఫాంట్ డౌన్లోడ్ చేసి యాడ్ చేసుకోండి. ఉంటే ఫస్ట్ యాడ్ చేసి ఉంటే నో ప్రాబ్లం, లేకపోతే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. దాని తర్వాత ప్రాజెక్ట్ ఇచ్చాను. మ్యాక్సిమం అందరూ ప్రాజెక్టే యూజ్ చేయండి, అంటే ప్రీసెటే యూజ్ చేయండి, XML జోలికి వెళ్ళకుండా. ఓకే, ఇప్పుడు నేను మీకైతే ఈ 2 ప్రాజెక్ట్ ఇచ్చాను. ఈ 2 ప్రాజెక్ట్ సపరేట్ ఒకటే దాంట్లో చేద్దామని ప్లాన్ చేసిన నేను చెప్పాను కదా ఎక్స్‌పోర్ట్ ప్రాబ్లమ్ అయితే చాలా ప్రాబ్లం వచ్చిందని. ఇప్పుడు ఈ 2 ప్రాజెక్ట్ అయితే చాలా సింపుల్ ఉంటుంది, మనకు ఎక్కువ డిస్టర్బెన్స్ కూడా ఉండదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం మనం. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత బేసిక్స్ ప్రాబ్లం అనేది చాలా ఉన్నాయి ఇందులో. అవి బేసిక్స్ ప్రాబ్లం మీరు గుర్తుపెట్టుకుంటే మీ ఎడిటింగ్ అయితే చాలా సులువుగా ఉంటుంది, మీకు ప్రాబ్లం కూడా ఏం రాదు. ఓకేనా, ఫస్ట్ ఇందులో కెమెరా ఆన్ చేసుకోండి, కొంచెం బాగా కనిపిస్తుంది. ఇలా కనిపిస్తే ఇక్కడ చూడండి, అసలు ఈ బాక్స్ అనేది మొత్తం ఫిల్ అయిపోయింది 1:1. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని హైడ్ చేసిద్దాం, అంటే రిమూవ్ చేసి బ్యాక్ వద్దాం, అంటే క్లియర్ చేద్దాం. యాప్ నుంచి క్లియర్ చేసి మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత కెమెరా ఆన్ చేస్తే బాగా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనకు గుర్తుపెట్టుకోండి, ఇందులో గ్రూప్స్ అనేది చాలా ఉంటుంది. మ్యాక్సిమం గ్రూప్ తోటే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ గ్రూప్ అయితే ఉంది, ఇక్కడ ఓపెన్ చేద్దాం. ఇక్కడ మళ్ళీ 3 గ్రూప్స్ ఉంటుంది. ఓకేనా, ఈ 3 గ్రూప్లో 3 ఫొటోస్ ఉన్నాయి. ఓకేనా, ఇవి కెమెరా స్టైల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ గ్రూప్ని ఓపెన్ చేద్దాం. ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు మీరు ఫోటో అనేది. ఇక్కడ నేను చేంజ్ చేస్తాను, ఏదైనా ఒక ఫోటో చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసిన తర్వాత అడ్జస్ట్మెంట్ చేద్దామని అనుకుంటే చేసుకోండి, మీకు నచ్చినట్టు. బ్యాక్ వద్దాం, చూద్దాం. ఓకే, ఒకటే ఫోటో చేంజ్ చేసిన 3 ఫొటోస్ అక్కడ ఉంటుంది, చేంజ్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ చెప్తాను. మళ్ళీ గ్రూప్ 3 అని ఒకటి ఉంటుంది. ఓకేనా, ఇదైతే మొబైల్ ఉంటుంది. దీని అయితే సెలెక్ట్ చేసి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు ప్రొఫైల్ అయితే ఉంటుంది. ప్రొఫైల్ ఇక్కడ మనకు చాట్ ప్రొఫైల్ ఉంటుంది, యూజర్ ప్రొఫైల్ అయితే ఉంటుంది, ఒక ఫోటో కూడా ఉంటుంది. ఫోటో ఇక్కడ లాస్ట్లో అయితే ఉంటుంది. ఆ ఫోటోని మీరు ఇక్కడ చూడండి, ఈ ఫోటో ఉంటుంది, ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. ఆ ప్రొఫైల్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేమ్ కూడా ఉంటుంది, నేమ్ కూడా చాలా ఇంపార్టెంట్, నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాట్ ప్రొఫైల్ ఉంటుంది, యూజర్ ప్రొఫైల్ అయితే ఉంటుంది. ఇందులోకి వెళ్ళి మీరు మీ యొక్క ఫాలోవర్స్ కానీ అవి అన్నీ పెట్టుకొని చేంజ్ చేసుకోండి. ఇది మనకు సెకండ్ స్టెప్. ఇక్కడ మనకు 2 అయితే అయిపోయింది. ఓకే, ఒక్కొక్కసారి గ్రూప్ అయితే ముందరకు వచ్చేసినప్పుడు కొంచెం ప్రాబ్లం ఫేస్ చేయకుండా కొంచెం అర్థం చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది. ఈ ఫోటోని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోండి చాలు. దాని తర్వాత మళ్ళీ ఇంకో మొబైల్ అయితే వస్తుంది, ఇంకో మొబైల్ ఫేమ్స్ అయితే వస్తుంది. దీన్ని కూడా సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ ఎక్కువ గమనిస్తే ఈ గ్రూప్ కనిపిస్తుందా మీకు? ఈ గ్రూప్ అనేది ముందరకు వచ్చేసింది కాబట్టి దీన్ని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేద్దాం. ఓకే, ఒకటే కట్ చేసుకోండి. దాని తర్వాత ఈ మొబైల్ వస్తుంది కాబట్టి దీన్ని ఓపెన్ చేద్దాం. ఇది మన వాల్పేపర్ మొబైల్ ఉంటుంది. దీన్ని కూడా ఎడిట్ గ్రూప్లోకి వెళ్దాం. ఇక్కడ ఎడిట్ గ్రూప్లోకి వెళ్తే కింద ఒక ఫోటో ఉంటుంది, దీన్ని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది, వేరేది ఏం చేంజ్ చేయకండి. ఓకేనా, బ్యాక్ వద్దాం. కింద ఒక ఫోటో మాత్రమే చేంజ్ చేసి బ్యాక్ వద్దాం. ఇక్కడ కూడా ఇది కూడా సెట్ అయిపోతుంది. ఓకేనా, దాని తర్వాత ఇక్కడ మనకు ఇంకోటి ఉంటుంది, ఏంటంటే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ గ్రూప్ 4 అని ఒక కనిపిస్తుందా మీకు? దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్తే ఇక్కడ పోస్ట్ దగ్గర కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీ యొక్క ప్రియాంక ఫోటో దగ్గర మీ యొక్క ఫోటో పెట్టుకోండి. దాంతోపాటు ఇక్కడ ప్రియాంక నేమ్ ఉంటుంది, దీన్ని కూడా చేంజ్ చేసుకోండి చాలు 2. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ వద్దాం. యూజర్ నేమ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంతే. ఓకేనా, ఇదైతే మనకు ఫస్ట్ ప్రాజెక్ట్. దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోండి మీరు. ఓకే, ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. నేను ఎక్స్పోర్ట్ చేసిన వీడియో నా దగ్గర ఉంది కాబట్టి నేను బ్యాక్ తీసుకుంటున్నా. సాంగ్ కూడా ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేసేయండి. ఓకేనా, ఇప్పుడు ప్రాజెక్ట్ నెంబర్ 2ని ఓపెన్ చేద్దాం. ఓకే, 2ని ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు కొన్ని గ్రూప్స్ ఉంటుంది, ఫోటో ఉంటుంది. ఇందులో 3D కెమెరా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుంటే ఇక్కడ మనకు కింద మనకు 4 గ్రూప్స్ కనిపిస్తుంది. ఒక గ్రూప్ ఓపెన్ చేసి ఇందులో మళ్ళీ ఇంకో గ్రూప్ ఉంటుంది, ఇందులో ఫోటో ఉంటుంది. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీ ఫోటో చేంజ్ చేసుకోండి. ఇలా ఈ 4 గ్రూప్లో అయితే ఫోటో చేంజ్ చేసుకోండి. ఎండింగ్లో ఇంకో గ్రూప్ అయితే ఉంటుంది, ఇందులో కూడా మీ యొక్క ఫోటో అయితే చేంజ్ చేసుకోవాలి చాలు.
అంతే, దీంతో మీ ఎడిటింగ్ అయితే మ్యాక్సిమం కంప్లీట్ అవుతుంది ఇందులో. ఇప్పుడు దీన్ని కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇది సపరేట్ ఎక్స్పోర్ట్ చేయండి, అది సపరేట్ ఎక్స్పోర్ట్ చేయండి. రెండు ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. నేను ఎక్స్పోర్ట్ చేసినా మళ్ళీ ఎక్స్పోర్ట్ చేయలేను, ప్రాబ్లం ఫేస్ చేయకుండా. ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేద్దాం. ఓకే, 9:16 క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసి ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని సెలెక్ట్ చేద్దాం. అది కరెక్ట్గా 30 సెకండ్ ఉంటుంది, అది నేను చూపిస్తాను. ఇది ఓకే, సారీ ఇది కాదు, ఇది కరెక్ట్గా 16 సెకండ్ దగ్గర మనకు ఖాళీగా అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ ఎక్కడైతే మనకు రిమూవ్ అవుతుందో ఈ ఏదైతే మనకు పోస్ట్ ఉందో 16 సెకండ్ కరెక్ట్గా ఒక బీట్ మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు సెకండ్ ఎక్స్పోర్ట్ చేసిన వీడియో ఉంటుంది మీ దగ్గర. ఓకే, సెకండ్ ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని అక్కడ వచ్చి పెట్టేసేయండి, మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడండి. ఓకే, అంతే. ఈ కొంచెం ఎక్స్ట్రా ఉంటే టైమింగ్లోకి వెళ్ళి ఇలాగైతే పెట్టుకుంటే మీ 2 వీడియోస్ అయితే కలిపినాయి. ఓకే, ఇప్పుడు దీని అయితే మీరైతే పైన షేర్ ఐకాన్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ ప్రాబ్లం అయితే రాదు, అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.